హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్. ఎలా ఉన్నారండి? ఏంటి బుజ్జమ్మ ఎండలో ఉంది, ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మన పొలం అయితే వచ్చామండి. ఇది ఏం తోట అనుకుంటున్నారా? దీన్ని జీడిమాడి తోట అంటారండి. తెలుసా మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. రండి, ఇది ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. ఇదిగో అండి, ఇదే జీడిమాడి తోట అండి. దీన్ని మనకి జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు ఇక్కడ ఈ చెట్టు నుంచే వస్తుందండి మనకి. దీని మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను రండి. చూసారు కదండి, ఇదిగోండి పూత ఇలా ఉంటుందండి. ఇది ఫస్ట్ మనకి ఏ కాయకైనా ముందు పూత వస్తుంది కదా, ఈ జీడి చెట్టుకి వచ్చే పూత ఏంటంటే ఇదండి, ఇలా ఉంటుంది పూత. పూత వచ్చిన తర్వాత ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా గింజలండి, ఇలా గింజ వస్తుంది. గింజ ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇది పచ్చిగా ఉంది, ఇవి చూసారా, ఇది ఉంది కదండి. ఇలా తయారైన తర్వాత దీన్ని కూర వండుకోవచ్చండి. కొంచెం ముదిరినట్టు ఇలా ఇలా ఉన్న వాటిని కూర వండుకోవచ్చండి. కూర చాలా బాగుంటుందండి. ఇది కాయ ఎలా తయారవుద్ది అది కూడా చూపిస్తాను మీకు. కాయ ఎలా వస్తుందండి, ఈ కాయ మళ్ళీ పండుద్ది. చూసారా, పండిన తర్వాత కాయ ఎలా ఉంటుందండి. ఇదిగోండి పండిన తర్వాత కాయ ఇలా ఉంటుందండి. ఈ కాయ ఉంది కదా, ఇది ఇలా మనం పట్టుకుంటే ఊడొచ్చేస్తుందండి. పండిన తర్వాత చాలా తేలిగ్గా ఉంటుంది. చూసారు కదా, నేను ఇలా పట్టుకున్నాను, నా చేతిలోకి వచ్చేసింది. దీన్నే జీడిమాడికాయ అంటారండి. ఇదిగోండి కాయలు చూసారు కదండి, కాయలు అయితే ఇలా ఉంటాయి. ఈ కాయలు రాలుతాయండి, గాలి వేస్తుంది కదా, గాలి వేసిన తర్వాత గాలి వేస్తుంటే చెట్టు నుంచి రాలిపోతాయండి. అప్పుడు వీటిని వేస్తారు. వీటిని ఎలా వేస్తారో చూపిస్తాను రండి. చూస్తున్నారు కదండి, పైన ఇది ఒకటి తిరుగుతుంది కదా, అది రామచిలుకలు బాగా తినేస్తున్నాయండి. గింజలు ఇప్పుడు చూపించాను కదా మీకు, పచ్చి గింజలనే తినేస్తున్నాయండి. వాటి కోసమని ఇలాగ పెట్టారండి. ఇది సౌండ్ వస్తుంది కదా, సౌండ్ గురించి అవి రాకుండా ఉంటాయని అలా పెట్టారండి. అయినా అవి తినేయడం అయితే మానతలేదండి, కొట్టేసి పోసేస్తున్నాయి. సరే చూస్తున్నారు కదండి, ఏళ్ళే చిన్నప్పుడు ఇలా జీడిమాడి తోటకి వచ్చేవాళ్ళం మనం. గుర్తించండి, చెట్టు కొమ్మలెక్కి ఆడేవాళ్ళం కదా. అసలు ఎంత బాగుండేదనండి. ఆ రోజులు మళ్ళీ రమ్మన్న రావు. ఈ చెట్టు కొమ్మలు ఎక్కి ఉయ్యాల్లో ఊగేవాళ్ళం అండి మేము. అసలు చాలా బాగుండేది. చిన్నప్పుడు వేసవిసెలవులు అంటేనే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీలో ఎవరైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తారో లేదా కింద కామెంట్ చేయండి. అదిగో మరి గబగబా ఏరు, మా నాగమణి ఏర్పడలేదు బాగా అని చెప్తాను. మరి చూసారు కదండి, కాయలు అయితే ఇలా ఏరుతారండి. మీరు ఇక్కడ వినే సంభాషణ అంతా మా మధ్య జరిగేదంతా కూడా సరదాగానేనండి. మళ్ళీ పని చేయట్లేదు అవి ఇవన్నీ పట్టించుకోవద్దు. మిమ్మల్ని ఎవరినైతే ఎత్తలేదు అలా. ఇక చూసారు కదండి, బకెట్లోకి ఇలాగా ఏరుతారండి. ఓ చోట పోస్తారండి. ఇప్పుడైతే ఏమైంది, అవి కూడా పోసే. చూసారు కదండి, ఇలాగ ఏరి ఇలా పోగులా పోస్తారండి. వీటిని మళ్ళీ గింజలు తెలుపుతారు, అది కూడా చూపిస్తాను చూతురు కానీ. హాయ్ చెప్పు. హాయ్ అండి, నా పేరు నాగమణి అండి. జీడి గింజలు ఎత్తాక వచ్చానండి. నెక్స్ట్ వెళ్తామండి, చూద్దరుగానండి. అలాగేనండి. భుజమ్మ ఇలా పొలాల్లో ఉన్నప్పుడు ఒకటి అసలు ఇంకేం అవసరం లేకుండా ఒకే ఒక దాంతో తినొచ్చు మా నాన్న. అది ఏంటి చెప్పు. ఇంకేముంచండి, ఆల్ టైం ఫేవరెట్ పచ్చడి ఉంది కదా, ఆవకాయ పచ్చడి. అది వేసుకుని తింటే ఇంకా అసలు మామూలుగా ఉండదు. పచ్చని పొలాల్లో మధ్యలో కూర్చొని, చెట్ల మధ్యలో కూర్చొని తింటూ ఉంటే చల్లగా గాలి వేస్తుంది. ఆ పచ్చడి అన్నం తింటే చాలా బాగుంటుంది అండి. అసలు పచ్చడే బాగుంటుందండి, ఎందుకో తెలీదు.
పొలాన్ని ఏ చికెన్ మటన్ ఎందుకు పనిచేయవు. పచ్చడి అన్నమే చాలా అంటే చాలా బాగుంటుంది. అవునండి, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చూసారు కదండి, వీళ్ళు ఇప్పుడు వరకు ఏరారు కదా, ఇప్పుడు భోజనాలు చేస్తున్నారండి. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుందండి. వీళ్ళు పొద్దుట 6:30కి వస్తారండి. 6:30కి వచ్చి 12 గంటల వరకు ఉంటారండి పొలాన్న. ఇప్పుడు భోజనాలు చేస్తున్నారు కదా, వీళ్ళు కూర్చుని ఇలా చేస్తారండి. వీళ్ళు ఇలా భోజనాలు చేసిన తర్వాత అప్పుడు అండి, వీళ్ళు భోజనాలు చేసిన తర్వాత కాయలు పోసారు కదండి, వాటినైతే గింజలు వెలుస్తారండి. చూసారు కదండి జీడి మామిడికాయ. ఇప్పుడు నేను దీన్ని తింటానండి. ఈ జీడి మామిడికాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇందులో రసం ఉంటుందండి. రసం బట్టల మీద పడితే మరకలు అవుతాయండి. బట్టల మీద పడకుండా తినాలి. ఇంకో కాయ అయితే కొద్దామండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఇదిగోండి గింజలు ఇలా ఒలుతారండి. వీటిని ఒలిచేసి కాయలు పాడేసి గింజలు అయితే వేసేస్తారు ఇలా బకెట్లో. హాయ్ అండి. ఇందాక ఇదండి గుట్ల పోసాం కదండి చీడి గింజలు. కాయలు ఇలాగా తీయాలండి గింజలు. చూడండి ఎలా తీస్తున్నాను. చూపించు, మరి పైకి పెట్టి చూపించే నువ్వు ఎలా తీస్తున్నావో. ఇదిగోండి ఇలా తీస్తున్నామండి. ఇలా తీసేసి గింజలు బకెట్లో వేసుకోవాలండి. ఇలాగా ఆ బకెట్ ఎంత టైం పడుతుంది నిండుతాకి? ఒక అరగంట పడదు, పావు గంట అరగంట పడుతుందండి. ఈ గింజలు ఇలా రెలిచేస్తాం కదండి. రెలిచేసిన తర్వాత బత్త సంచిలో పోసేసుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఎండలో పోసుకోవాలండి. ఎన్ని రోజులు ఆరబెట్టాలి? ఒక రోజు అండి. ఒక రోజు ఆరబెట్టుకుని సాయంత్రం మాకు చల్లారిపోయిన తర్వాత గింజలు బట్టలేసి బూజు కట్టేసుకుంటే అవి చాలా రోజులు నిలవ ఉంటాయండి. బాగా బూజు కట్ట పెట్టకుండా ఉంటాయండి. ఎండలో ఆరబెడతాయి, తడిగా ఉంటాయి కదా, అందుకని ఎండలో ఆరబెట్టి. తడిగా ఉంటాయి కదండి, అందుకే ఎండలో ఆరబెడితే ఆరిపోతాయండి. అవి మనము చక్కగా బట్టల్లో కట్టేసుకుని బూజు కట్టేసుకుని కుట్టేసుకుని మనం దాచుకుని ఎప్పుడైనా అమ్ముకోవచ్చండి. అట్లనే బూజు కట్ట పెట్టదండి. ఇదిగోండి కాయలు రెల్చుకుని ఇంటికి వెళ్ళిపోతామండి. మా టైం అయిపోయిందండి. సో చూసారు కదండి, వీళ్ళకైతే టైం అయిపోతుంది, అందుకే గవ్వబర్ వెళ్ళేస్తున్నారు. ఇవాళ వీడియో అయితే ఇదండి. ఇలా జేడి తోటలో మళ్ళీ మనం ఇంకో వీడియో చేసుకుందాం. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో బాగుందనిపిస్తే ఒక్క లైక్ వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.